అందరికీ వందనాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-5 వరకు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప ఉచితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ దేశపు బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. దేవుని తన పరిశుద్ధ వాక్యం నియమించును గాక. ప్రభునామమున మీ అందరికీ శుభములు. మనం ఈ యొక్క డిసెంబర్ మాసం అంటేనే క్రీస్తు పుట్టుక. అన్ని సంఘాలలో, అన్ని చర్చెస్ లో ఒక ప్రత్యేకమైన కదలిక. అయితే మనం వాక్యానుసారంగా మరొకసారి రక్షకుని యొక్క పుట్టుకను కూర్చున్న ధ్యానాలు ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు మన యొక్క వాక్య భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం, లేకపోతే 4 నుంచి కూడా చదువుకున్నాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అనిరి. సో మనం ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి 2 ప్రదేశాలు, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క భాగంలో మనకు కనపడుతూ ఉన్నారు. వీటన్నిటినీ మించి లోకములకు అవసరమైనటువంటి రక్షకుడు అనగా ఇశ్రాయేలు అనేటువంటి నామంతో మన ప్రభు వారు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. ఆయన పుట్టుకను కూర్చున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి వివరణ ఇక్కడ మనకు కనపడుతుంది. యూదయ దేశపు బెత్లెహేమా. యూదయ అంటే బైబిల్లో మనకు తెలుసు. యూదాను గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం, లేకపోతే జ్ఞాపకం చేసుకుందాం. ఈ యూదా ఎవరు అనంటే ఒక వ్యక్తి. యాకోబు లేయా యొక్క 4వ కుమారుడు. యూదా అనేటువంటి పేరుకి ప్రైజ్, స్తుతి అని అర్థం. కనుక యూదా అనగానే స్తుతి, స్తుతించుట, దేవునికి నీ స్తుతించుట అనేటువంటి మాట. కనుక ఈ యొక్క ఫ్యామిలీ లైన్ చూసుకున్నప్పుడు మనం ఈ యొక్క యూదాలో నుంచే దావీదు, సల్మాను, రక్షకుడైనటువంటి యేసు ప్రభు, ఆయనకి మరి ఒక పేరు యూదా గోత్రపు సింహము అనేటువంటి పేరు. కాబట్టి ఇలాంటి ఫ్యామిలీ లైన్, ప్రాముఖ్యమైన ఫ్యామిలీ లైన్ కలిగినటువంటి మరి యూదా. రెండవదిగా మనం ఈ యొక్క యూదా గోత్రము 12 గోత్రాలలో ఒకటి. ఈ 12 గోత్రాలలో ఇది చాలా లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్, అంటే బలమైనటువంటి, పెద్దదైనటువంటి గోత్రము యూదా గోత్రము. మరి ఇశ్రాయేలు 2గా విడిపోయినప్పుడు యూదా మరియు బెంజమిన్ దక్షిణ ఇశ్రాయేలుగా యెరూషలేము
ముఖ్యమైన పట్టణముగా విడిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, యూదా మరియు బెంజమిన్ గోత్రాలు రెండు కలిసి దక్షిణ ఇశ్రాయేలుగా యెరూషలేము క్యాపిటల్గా, ముఖ్య పట్టణంగా, రాజ్యంగా విడిపోయింది. ఈ యొక్క ట్రైబ్ యొక్క మనం చూసినప్పుడు ఈ యొక్క ట్రైబ్ లో నాయకత్వ లక్షణం ఉంది. వర్షిప్, దేవుని ఆరాధించేటువంటి గుణం ఉంది. రాజుల్ని, మంచి రాజులను పరిచయం చేసినటువంటి గోత్రము, దేవునికి సంబంధించినటువంటి వాగ్దానమును మోసుకుంటూ వచ్చినటువంటి ట్రైబ్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రెండవదిగా, దేవుని యొక్క పుట్టుక చారిత్రాత్మకమైనటువంటిది. సుమారు 700 సంవత్సరముల ముందుగానే మీకా ప్రవక్త గారి ద్వారా బయలుపరచబడినటువంటి సత్యం, ప్రవచనం నెరవేర్పులోనికి మత్తయి సువార్తలో నీకు వచ్చింది, నెరవేర్పులోనికి. ఎందుకనగా మనం ఇదేదో పుక్కిటి పురాణం కాదు, కల్పనా కథలు అసలే కావు. ఒక ఇల్యూషన్ నుంచి వచ్చినటువంటి మైత్ కానే కాదు. ఎందుకు ఈ మాటలు చెప్పుకోవాల్సి వచ్చింది అని అంటే, మన యొక్క విశ్వాసము చారిత్రాత్మకమైనటువంటి ఆధారముతో కూడుకున్నది అనే సత్యం. ఈరోజు చాలా మంది నమ్ముతున్నారు ప్రభువుని. వారి నమ్మకానికి ఏమి ఆధారం ఉన్నదో తెలియదు, కానీ వారి నమ్మకము సత్యదూరంగా కూడా ఉంది అని చెప్పక తప్పదు. ఎందుకు ఉన్నది అని అంటే, వారు నమ్మింది దేని కొరకో మనకు తెలియదు. డబ్బు కొరక, పొజిషన్ కొరక, ఆస్తి కొరక, పేరు ప్రఖ్యాతి కొరక మనకు తెలియదు. ఈ మధ్య గొప్ప దైవజనుడు అనబడేటువంటి వ్యక్తిని కూర్చున్నప్పుడు ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవాలంటే 5 లక్షలు కట్టాలంట. ఏంటండి, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకోవాలంటే 5 lakhs. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేదల దగ్గరకు వచ్చాడు, పేదలను ప్రేమించాడు, ఆయన దిక్కులేని వారిని ఆదరించాడు, ఏ ఆధారము లేని వారికి ఆధారం అయ్యాడు, కన్నీరు పెట్టేటువంటి వారికి కన్నీరు తుడిచాడు. సో ప్రభు వారి పరిచర్య ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భ్రమపరిచేటువంటి భక్తి కలిగిన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. నిజమైన క్రీస్తును మరుగు చేసేటువంటి భక్తి కలిగిన దినాల్లో మనం ఉంటుంటాం. అందుకనే అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాటను అన్నాడు. ఏంటో తెలిసిన, నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను. గుర్తుపెట్టుకోవాలి మనం, క్రాస్, దట్ ఈస్ వెరీ వాల్యుబుల్. క్రైస్తవ జీవితంలో క్రాస్ లేనిదే, వితౌట్ క్రాస్ దేవునితో మనకు సంబంధం లేదు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వారు నాకు పాత్రులు కారు అన్నారు ఆయన. క్రాస్ బేరింగ్ మీన్స్ పాపమునకు, మరి అపరిశుద్ధతకు, శరీర కార్యములకు సిలువ వేయబడడం అనగా నిరంతరము పోరాడుతూ ముందుకు సాగడం, నిరంతరము సహిస్తూ ముందుకు సాగడం. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో క్రీస్తు పుట్టుక అనేది ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్, ఇట్ ఈస్ డివైన్లీ ప్లాన్డ్. అది పరలోకములో నిర్ణయించబడినది, పరలోకములో ప్రణాళిక చేయబడినటువంటిది. ఈ పరలోక ప్రణాళికలో స్థలాలు ఉన్నాయి, మరి దేశాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, కొన్ని ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడాను పరలోక ప్రణాళికలో ఉన్నాయి.
రక్షించబడిన నీవు నేను కూడా ఆ ప్రణాళికలో ఉన్నాము అనేది మనకి ఎంతో సంతోషకరమైనటువంటి మాట. ఈరోజు మనం ఉదయకాల ధ్యానాలు ఇంత నియమానుసారంగా ఇంత మరి ఫెర్వెంట్ గా ముందుకు సాగుతున్నాయనంటే వీఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఎంతో మంది వచ్చి ఆగిపోయి ఉండొచ్చు, ఎంతో మందికి మరి మొదట ఉన్నవారు లేకపోవచ్చు. బట్ ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రార్థన వాక్య ధ్యానాలు ముందుకు సాగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో మనం ఉన్నాము. ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలో మనం ఉన్నాం అనేది ఎంతో సంతోషించవలసినటువంటి విషయం. సరే, మన టాపిక్ మనం వద్దాం. కాబట్టి ఇది చారిత్రాత్మకమైనటువంటిది, పరలోకములో నిర్ణయించబడినటువంటిది. మీకా ఏదైతే సెలవిచ్చాడో దాదాపు మత్తయి సువార్త సమయానికి 700 సంవత్సరాల పూర్వమే మీకా గారు ప్రవచించినటువంటి ప్రవచనపు నెరవేర్పి. కాబట్టి యూదాను గురించి మనం ఇన్ని శ్రేష్టమైన అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. యూదా యొక్క గొప్పతనం. అందుకనే ప్రభులు వారు యూదా గోత్రపు సింహముగా ఆ గోత్రం నుంచి రావడం అనేది మనం చూచాం. ఇక రెండవదిగా బెత్లెహేమ్ ఆల్సో ఐడెంటిఫైడ్. ఇది చాలా చిన్న గ్రామం, స్వల్పమైనటువంటిది, ఏమాత్రము ప్రాముఖ్యత లేనటువంటిది. యూదానేమో చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గుర్తించాం. గోత్రాలలో నుంచి 12 గోత్రాల నుంచి వచ్చిన ఒక గోత్రం అని మనం ఇప్పుడు దాకా ధ్యానం చేశాం. అలాంటి గొప్ప పట్టణములకు సంబంధించినటువంటి ఏమాత్రము ఎన్నిక లేని స్వల్పమైన బెత్లెహేము. కాబట్టి ఈ బెత్లెహేము గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ బెత్లెహేము ఏమాత్రము ఎన్నిక లేనటువంటి, అంటే ఇక్కడ జాగ్రఫికల్ గా చూసినప్పుడు ఇట్ ఈస్ వెరీ స్మాల్, ఇట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్. దానికి ఏ విధమైనటువంటి చరిత్ర లేదు, ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత లేదు. ఎప్పటి వరకు? క్రీస్తు ఉదయించే వరకు దాన్ని ఎవరూ పట్టించుకోలేటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు ఈ యొక్క ఇలాంటి హంబుల్ ప్లేసెస్ ని ఒక గొప్ప ప్రణాళిక కొరకు ఎంపిక చేసుకున్నాడు అనేది ఉదయకాలం మనకు ఎంతో సంతోషకరమైనటువంటి వార్త, సత్యము. లేకపోతే ఏమాత్రము ఎంపిక లేనటువంటి మనము, ఏమాత్రము ప్రాముఖ్యత లేనటువంటి మనము మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాము అనంటే, దేవుని పాత్రలుగా వాడబడుతున్నామంటే, దేవునికి సాక్షులుగా మనం ఉన్నాము అనంటే, మన నోట ఆయన గూర్చిన స్తుతి, కీర్తన, ప్రార్థన, వాక్యము వస్తుంది అనంటే మన జీవితాలు ఎంత ధన్యకరమో జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు అన్యులం, చీకటి సంబంధులం, పనికిమాలిన వారం, ఎందుకు మరి దేనికి కూడా ప్రయోజకులం కాదు, నిష్ప్రయోజకులం చెప్పాలి. ఈరోజు మన యొక్క తలంపులు, మన భాష మారింది, మన తలంపులు మారాయి, మన యాటిట్యూడ్ మారింది, మన యాంబిషన్ మారింది. పరిశుద్ధులుగా మనం పిలువబడుతూ ఉన్నాం, క్రీస్తు పునరుద్ధాన పత్రికలుగా మనం పిలువబడుతూ ఉన్నాం. దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. కాబట్టి దేవుడు అల్పులను అనగా హంబుల్నెస్, ఎవరైతే వినయముతో కూడి ఉంటారో, సాత్వికంతో ఉంటారో వారిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క హంబుల్ ప్లేస్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ గ్రేట్ పర్పస్. దట్ ఈస్ నథింగ్ బట్ బర్త్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి అందుకనే బెత్లెహేమును గూర్చి చెప్పబడిన మాట ఏంటంటే, యూదయా దేశానికి సంబంధించిన ఓ బెత్లెహేమా, ద గ్రేట్ జూడా, పక్కన నీ పేరు పెట్టబడింది. కాబట్టి నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఎందుకు నీకు యూదా పక్కన చేర్చబడ్డావు?
అంటే ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుంచి వచ్చును. దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. కాబట్టి మనం ఎంత ధన్యకరమైనటువంటి జీవితాలు మనవి. ఈరోజు పేర్లు పెట్టుకుంటున్నాం. మార్తా, మరియా అనే పేర్లు, యేసేపు, డేవిడ్, దానియేలు అనేటువంటి పేర్లు. ఆ పేర్ల ముందు మన పేర్లు ఎంత? కానీ దేవుడిచ్చినటువంటి ధన్యకరమైనటువంటి జీవితాలు. చాలా మంది మరి చాలా దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తున్నారు. నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఇక్కడ ఎందుకు మనం ఇక్కడ ధ్యానించేటప్పుడు ఈ యొక్క భాగాలు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఆ రిలీజియస్ పీపుల్, శాస్త్రులు అనబడేటువంటి వారు, యాజకులు, ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను వాళ్ళందరినీ పిలిచి రాజు అడిగినప్పుడు వారికి అందరికీ ఒక సత్యం తెలుసు. ఏంటి అని అంటే యేసు ప్రభువుల వారు లేకపోతే మెస్సియా బెత్లెహేములో పుట్టబోతున్నాడు. వారికి తెలుసు. దే న్యూ ద స్క్రిప్చర్స్ బట్ నాట్ ద సేవియర్. ఇది గమనించాలి. వారికి ఆ స్క్రిప్చర్స్ తెలుసు. యాక్చువల్లీ వాళ్ళు ఎదురు చూడవలసిన వారే. తెలుసుకుని వారు ఎదురు చూడక మానరు కదా. ఎదురు చూడటం లేదంటే వారి దానిని సరిగా ప్రాముఖ్యతలోనికి తీసుకోలేదు. కాబట్టి ఈరోజు వాక్యం తెలుసు, ప్రభు తెలియనటువంటి పరిస్థితి ప్రమాదకరం. వాక్యం తెలుసు కానీ పరిశుద్ధ జీవితం గురించిన ఆసక్తి లేదు. ప్రభువును కనపరిచేటువంటి ఆసక్తి లేదేమో. పుట్టుక నుంచి కూడా క్రైస్తవుడుగా పిలువబడుతున్నావేమో, బట్ క్రీస్తు లేకపోతే ఆ జీవితంలో వ్యర్థం కదా. క్రీస్తు లేని క్రైస్తవ్యము, ఏ క్రిస్టియానిటీ వితౌట్ క్రైస్ట్, అది నిష్ప్రయోజనము. కాబట్టి ఇక్కడ లేఖనాలు బాగా తెలిసినప్పటికీ కూడాను వారు క్రీస్తును విలువైన వ్యక్తిగా చూడలేకపోయారు, రక్షకుడుగా చూడలేకపోయారు, విమోచకుడుగా చూడలేకపోయారు. మానవ జ్ఞానము లేకపోతే ఆ వాక్య అంటే బైబిల్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం పెరగవచ్చేమో కానీ దేవుని ఎరుగుట అనేది జ్ఞానానికి మూలం. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దైవ జ్ఞానమునకు మితియు లేనివాడు ఆయన. ఆయన ఎరుగుటే జ్ఞానానికి మూలం. ఈ ఉదయ కాలంలో మనం ప్రతిదినము దేవుని ఎరుగుట యందు సంతోషించాలి. దేవుని ఎరుగుటకు ఆసక్తి కనపరచాలి. దేవుని ఎరుగుట అనేటి విషయాన్ని సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు నీవు రూపాంతరతలోనికి వస్తావు, నేను రూపాంతరతలోనికి వస్తాను. మన రూపం అదృశ్యమైపోతుంది, మనలో క్రీస్తు రూపం ప్రత్యక్షమవుతుంది. అనగా ఆయన గుణలక్షణాలు ప్రత్యక్షమవుతాయి. వాటి చేత మనం నింపబడతాము. మానవ స్వభావం అంతరిస్తూ పోతే మనలో క్రీస్తు స్వభావము సమకూర్చబడుతూ ఉండే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడాను ఈ యొక్క వాక్య ధ్యానంలో మీ మనస్సును కేంద్రీకరించాలని నేను మరొకసారి కోరుతూ ఉన్నాను. సో స్క్రిప్చర్స్ కు సంబంధించినటువంటి, లేఖనాలకు సంబంధించినటువంటి జ్ఞానం సరిపోదు, కానీ ఆ యొక్క స్క్రిప్చర్ కు ఆ యొక్క లేఖనాలకు మనం రెస్పాండ్ కావాలి, వాటికి స్పందించాలి. వాక్యాన్ని నింపుకోవడం కాదు, వాక్యానికి మనం స్పందించేటువంటి అనుభవం మనలో ఉండాలి. కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క పుట్టుక శతాబ్దాలకు ముందుగానే వివరించబడింది, తెలియపరచబడింది. క్రీస్తు చారిత్రాత్మక పురుషుడు, మానవుని యొక్క
ఊహల నుంచో, భ్రమల నుంచో, కల్పిత గాథల నుంచో వచ్చిన వ్యక్తి ఏమాత్రము కాదు. ఎందుకనంటే నేనే సత్యం అన్నాడు. కాబట్టి ఇది చారిత్రాత్మకమైన సత్యం. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు క్రీస్తుని గూర్చిన రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు, అసంబద్ధమైన వ్యాఖ్యానాలు మనకందరికీ తెలుసు. ఏమని? లోకానుసారంగా మానవుడు ఎలాగ వచ్చాడు, మానవుల్ని చాలా రకాలుగా చిత్రీకరించారు. పంచములు 5 రకాలుగా. ఎంత కల్పితమో చూడండి. కొంతమంది అంట తలలో నుంచి వచ్చారంట. ఎవరు వారు? బ్రాహ్మిన్స్. కొంతమంది చెప్పుకుంటూ పోతూ శూద్రులు అనేవారు వచ్చారంట. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నో రిప్లై. సో ఇట్ ఈస్ నాట్, ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ నాట్ అన్ ఇల్యూషన్. ఇది ఒక కల్పితం కాదు. ఇది ఒక మానవులు ఒక తెగ కొరకు చేసినటువంటి ప్రయత్నం అసలే కాదు. లోకమునకు రక్షకుడు ఈయన, లోకములో ఉండి అందరికీ ప్రభు ఈయన, లోకమును రక్షించడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు ఈయన, దైవ మానవుడు. కాబట్టి ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి రక్షకుడు ఉదయించడము, దానికి బెత్లెహేము వేదిక కావడము అనేది సంతోషించదగ్గ విషయం. అంటే ఎన్నిక లేనటువంటి స్థలాన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఎన్నిక లేని ప్రజల్ని ఎంపిక చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన వెర్రివారిని ఎంపిక చేసుకున్నాడు. ఈరోజు పిహెచ్డీలు చేసి, డబుల్ పిహెచ్డీలు చేసి, తన పేరు కంటే క్వాలిఫికేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నటువంటి జ్ఞానులకు సైతము రక్షకుడు అర్థం కాలేదు సుమా. ఏమాత్రము చదువు లేని వారికి రక్షకుడు అనుగ్రహించబడ్డాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మనం ఆ కోవలో ఉన్నాం, ఆ ప్రజల్లో ఉన్నాం. అలాంటి సంతోషం మనదైంది. యెషయా గ్రంథంలో ఉంది కదా, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. మనకు అనగా మన కొరకు. క్రీస్తు ఎవరి కొరకంటే నీ కొరకు, నా కొరకు. అల్పులమైన మనం మన కొరకు, అయోగ్యులమైన మన కొరకు, ఎంపిక లేని మన కొరకు. టోటల్ నెల్లూరు జిల్లాలో మనం చూసినప్పుడు అల్లూరు ఏ పాటిది? నెల్లూరు జిల్లాకు సంబంధించిన అల్లూరు, నీవు అల్పురాలు కావు. అల్లూరులో ఉన్నటువంటి విశ్వాసులారా, మీరు ఏమాత్రం అల్పులు కారు. ప్రతి దినము ఉదయకాలములో ప్రభువు సన్నిధిని వెదికేవారుగా మీరు ఉంటూ ఉన్నారు. ఇలాంటి అనుభవం లేనటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఇలాంటి ఆసక్తి లేని వారు ఉన్నారు. అయితే నీవు ధన్యురాలు. యుసివై టీమ్. సార్ ఎప్పుడు కఠినంగా మాట్లాడేవాడు, ఈరోజు ఏం పొగుడుతున్నారు అనుకుంటున్నారా? నిజమే. దిద్దుబాటు ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, మెప్పుకోలు ఉండాలి. ఉన్నాయి. ఉన్నప్పుడు వాటిని ఏం మనం విడిచిపెట్టకూడదు కదా. కాబట్టి క్రీస్తును ప్రకటించేటువంటి నోరు ఎంత ధన్యకరం. క్రీస్తును ప్రదర్శించేటువంటి జీవితం ఎంత ధన్యకరం. ఈ ఉదయ కాలంలో అలాంటి క్రీస్తు మనలో ఉదయిస్తే అది నిజమైనటువంటి క్రిస్మస్. నిజంగా పండగ వాతావరణాన్ని, ఆచారాన్ని మనం నిర్మాణాలలో చూడటం కాదు, మన చర్చెస్ శుభ్రంగా అలంకరించుకోవడం కాదు, దానిని బట్టి ఆనందించడం కాదు, ఎంజాయ్ చేయడం కాదు. అంటే అవన్నీ చేయకూడదా? చేయాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నీలో క్రీస్తు ఉదయించాడా? దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మహద్భాగ్యాన్ని అనుభవపూర్వకంగా నువ్వు ఎరిగి ఉన్నావా? పొందుకొని ఉన్నావా? ఆ రక్షణలో నీవు కొనసాగుతూ ఉన్నావా? దినదినము ఆ క్రిస్మస్ ఆనందం నీ జీవితంలో, నా జీవితంలో రుచి చూస్తూ వెళుతూ ఉంటే అది ఎంత ధనికరమో. అట్టి అనుభవాన్ని మనం కోరుకోవాలి సుమా. కాబట్టి ఈ బెత్లెహేము గురించి ఇంకొన్ని మాటలు కూడా మనం చూద్దాం. ఇది చాలా చిన్నది, కానీ వెరీ హంబుల్ గా పిలువబడింది.
సో మనం గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విషయాలు, సంభవాలు చాలా హంబుల్ ప్లేసెస్ నుంచే మనం చూస్తూ ఉన్నాం. అందులో బెత్లెహేము ఒకటి. సారెపతు విధవరాల్ని, ఎంతో మంది విధవరాలు ఉన్నారు. దేవుడు ఆమెను ఎంపిక చేసుకున్నాడు. సారెపతు విధవరాలు ప్రభు యొక్క ప్రణాళికలో ఉన్నది. ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు. నయమాను దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడు. నయమాను ద్వారా దేవుడు కనపరచబడ్డాడు. సో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు, ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు, ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వాటిలో దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? సారెపతు విధవరాల్లో ఉన్నటువంటి దీనత్వాన్ని ఆయన చూచాడు. దీనులకు అండాయనే, దీనులకు అండ అయినటువంటి దేవుడు. నయమాన్లో కూడా ఒక సుగుణం ఉంది. తన దగ్గర ఉన్న అసిస్టెంట్ చెప్తే, వివరిస్తే దాన్ని ఒబే చేశాడు. విధేయత ఉన్నది. అంత గొప్ప సైన్యాధ్యక్షుడికి ఆ విధేయత ఉండడం ఆశ్చర్యం కాదా? హంబుల్నెస్. ముందు అపార్థం చేసుకున్నాడు. తన అసిస్టెంట్ చెప్తే ఒబే అయ్యాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభువును గూర్చినటువంటి విషయ సంగ్రహణ కంటే ప్రభు కొరకు జీవించే జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ బెత్లెహేము అనేది రొట్టెల ఇల్లుగా పిలువబడింది. బెత్లెహేముకు మరి ఒక పేరు. 2 బెత్లెహేములు ఉన్నాయి అప్పుడు ఇశ్రాయేల్ దేశంలో. అందుకనే ఈ బెత్లెహేము ఎఫ్రాతా అని పిలువబడింది. బెత్లెహేము ఎఫ్రాతా మరి ఒక పేరు దీనికి. ఈ యొక్క బెత్లెహేము రొట్టెల ఇల్లుగా పిలువబడింది. రొట్టె అనగా అది ఆహారం, శరీరమునకు బలమిచ్చినది. యేసు ప్రభులు వారు అన్నారు, జీవాహారము నేనే, జీవమిచ్చే ఆహారము నేనే అన్నాడు ఆయన. కనుక బెత్లెహేముకి యేసు ప్రభువుకి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటంటే, బెత్లెహేము రొట్టెల ఇల్లు అనగా పోషణ కొరకు శ్రేష్టమైన ఆహారమును అందించేటువంటి ఇల్లుగా బెత్లెహేము ఉన్నది. సో ఆ బెత్లెహేము నుంచి జీవాహారమైనటువంటి యేసు ప్రభులు వారు వచ్చారు. ఈ ఉదయకాలంలో ఈ సత్యం మనకు అర్థమైతే చాలా మంచిది. వాక్యమును అందించేటువంటి సంఘముగా, సహవాసులంగా, వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు అక్కడ మనకు జీవము దొరుకుతుంది అనే సత్యాన్ని మనం ఎరగాలి. మరొకసారి చెప్తూ ఉన్నా, ఆహారము అందించేటువంటి సంఘముగా. ఏ ఆహారము? వాక్యాహారము. సంఘముగా, సహవాసముగా, వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని పొందుకునేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు, వాక్యములు గ్రహించే వారంగా మనం ఉన్నప్పుడు, వాక్యము చేత పోషించబడేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు, ఆ వాక్యమే జీవం. అక్కడ జీవము సమకూర్చబడుతుంది. ఏ జీవం అంటే లోకములకు ఎదురాడేటువంటి జీవం. ఇప్పుడు ఎక్కడ చూసినా నెల్లూరు చుట్టూ నీళ్లే, నెల్లూరు లోపల కూడా నీళ్లే. ప్రవాహాలు కనపడుతూ ఉన్నాయి. ఎన్నో కొట్టుకొని పోతూ ఉన్నాయి. కళేబారాలు సైతం కొట్టుకొని పోతూ ఉన్నాయి. శ్రీలంకలో అయితే బీభత్సం. ఎందుకు ఇదంతా? మానవుని యొక్క పాపానికి ఫలితం. మేము విజయవాడ వెళ్తూ ఉంటే, వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ చూస్తే మా డ్రైవర్ అన్నాడు, సార్ ఆ కొండ చూడండి సార్ ఎంత తొలిచేశారో. దేవుడిచ్చినటువంటి ఆకారాన్ని నిరాకారం చేయడం. మనిషికి దేవుడు మంచి ఆకారాన్ని ఇచ్చాడు, కానీ దాన్ని నిరాకారం చేయించున్నటువంటి స్వార్థం, పాపం,
ధనాశ. నేను ఆ శ్రీలంక మళ్ళీ చెప్తాను ఆ మాట ఇది అయిన తర్వాత. కనుక ఇలాంటి ప్రవాహంలో కొట్టుకొని వెళుతూ ఉంటే ఎదురుదేవి కూడా ఉన్నాయి సుమా. అవే జీవము కలిగినటువంటివి. పాపపు ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉన్నటువంటి ఈ లోకంలో జీవము కలిగి మనం ఎదురీదేవారంగా మనం ఉండాలి. అది క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య లక్షణం. లంచగుండుల మధ్య మనం ఎలాగుండాలి? లంచమును అసహించుకునే వారంగా ఉండాలి. అది జీవం. పాపుల మధ్య పాపరహితుడిగా మనం జీవించాలి. అది జీవములకు సాదృశ్యం. శరీర స్వభావములతో మన చుట్టూ ఉండేటువంటి వారి మధ్య మనం ఆత్మీయ లక్షణాలను పుణిపుచ్చుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అది జీవం యొక్క ఫలితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు సాధ్యము? ఎప్పుడు సాధ్యం ఇది? వాక్యమును పొందుకున్నప్పుడు. ఎక్కడ వాక్యం ఉన్నదో, ఎక్కడ వాక్యమును గురించిన గ్రహింపు ఉన్నదో, ఆసక్తి ఉన్నదో అక్కడ జీవము. రొట్టెల ఇల్లు ఇప్పుడు జీవాహారమైన క్రీస్తుని అందించింది. సో బెత్లెహేము అందుకని అల్పురాలు కాదు. లోకము దృష్టిలో geographical గా ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ వెన్ కంపేర్డ్ టు ద సిటీస్ ఆఫ్ జూడా. జూడా యొక్క చరిత్రను చూసుకున్నప్పుడు కూడా ఆ గొప్పతనం లేదు బెత్లెహేము. కానీ క్రీస్తు ఉదయించుట ద్వారా ప్రభు యొక్క జన్మ కారణాన, ఎందుకనగా వై బికాస్ ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. కనుక యూదయ దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పురాలవు కావు. కాబట్టి నీవు నేను ఎంత అల్పులమో, నిజమే అల్పులమే, స్వల్పులమే, ఎంపిక లేని వారమే, నెగ్లిజిబుల్. క్రీస్తు మనలో ఉదయించాడు. అందుకని వీఆర్ నాట్ మీక్ ఆర్ వీఆర్ నాట్ నెగ్లిజిబుల్. వీఆర్ ఐడెంటిఫైడ్, వీఆర్ వాల్యూడ్. మనం విలువ పెట్టి కొనపడిన వారం. ఈ ఉదయకాలంలో అలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నామా ప్రశ్న వేసుకుందాం. ఇందాక స్టోరీ చెప్తాను. శ్రీలంక ఫ్లడ్స్ గురించి నేను చూస్తూ ఉంటే 2 విషయాలు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఏంటి అనంటే, ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉన్నది ఒక చిరుత. ప్రవాహానికి నిలబడి ఉన్నది ఒక ఎలిఫెంట్, ఏనుగు. కొట్టుకొని పోయేటువంటి ఆ చిరుతను తన మీద ఎక్కించుకుంది ఆ ఎలిఫెంట్, పెద్ద శత్రువు. ఎప్పుడు ఎలిఫెంట్ చనిపోతే చంపి తినేద్దాం అనేటువంటి చిరుత ప్రమాదంలో ఉన్నప్పుడు శత్రువుని కూడా చూడకుండా కాపాడినటువంటి ఏనుగు. ఇంకొక దగ్గర ఆ యొక్క ఇల్లు కొట్టుకొని పోతూ ఉంది. రేకుల వరకు నీళ్లు, పై రేకులు మాత్రం కనపడ, అందు మీద ఒక కుక్క ఉంది. దానిని తొండం పెట్టి ఇంకొక ఏనుగు తొండం అందించి దాని మీద ఎక్కించుకున్నది. ఆ తొండమును పట్టుకొని వచ్చింది ఆ కుక్క పాపం. జంతువుల్లో ఈ ప్రేమ కనపడుతూ ఉంటే శత్రువుని సైతము, పనికిరాని వారిని సైతము, ఆ కుక్కను కూడా కాపాడినటువంటి ఏనుగు. మానవునిలో ఈ విలువలు కనుమరుగైపోతూ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తుంటే భయం వేస్తుంది నిజంగా. ఇలాంటి భయంకరమైనటువంటి దినాలలో, పాపపు దినాలలో, పాపము పెచ్చుకురిమితున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే మనం క్రీస్తులో భద్రపరచబడి ఉంటే వీఆర్ సేఫ్. ఈ ధ్యానాలలో మనం పరిశీలించుకోవాల్సింది, మనం చెక్ చేసుకోవాల్సింది అది. క్రైస్ట్, నేను క్రీస్తులో ఉన్నానా? క్రీస్తు నాలో ఉన్నాడా? మీరు నాలో ఉంటేనే కానీ, నా మాటలు మీలో ఉంటేనే కానీ మీరు ఫలించరు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ఉదయకాలంలో అద్భుతమైన విషయం ఏంటంటే, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పురాలవు కావు. దేవుని యొక్క ఏర్పాటులోనికి రక్షణకు వచ్చిన మనం ఎంత మాత్రం అల్పులం కావు. దానిని మనం కాపాడుకోవాలి. ఆ దిశగా ముందుకు సాగాలి. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ కృపయు కనికరం కలిగిన మా తండ్రి, వేలాది స్థుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతట్లో మీరు ఎక్కల నీడలో తండ్రి
సజీవ లెక్కలుగా ఉంచుకొని మరి ఒక దినంలో తండ్రి మీ బిడ్డలందరితో కూడా కలిసి మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల వేళల్లో తండ్రి మీ ఉదయ ప్రార్థనకు నడిపించుకున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మేము దేనికి పనికి రానటువంటి వారము, అల్పమైనటువంటి వారము అయినా కూడా మమ్మల్ని రక్షించుకుంటూ మీరు ఈ యొక్క లోకానికి వచ్చారు నాయన తండ్రి. మిమ్మల్ని తండ్రి గ్రహించుకునే జ్ఞానాన్ని, అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీ తండ్రి మేము ఉండులాగున, మీ పట్ల భయభక్తులు కలిగి ఉండులాగున మాకు సహాయం దయచేయండి ప్రభా. అనుదినం మా యొక్క జీవితాలలో మిమ్మల్ని ప్రకటించే వారిగా ఉండులాగున మాకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, వాక్యము విన మాత్రమే వారం కాకుండా తండ్రి, ఆ యొక్క వాక్యపు జ్ఞానం మాత్రమే కాకుండా ప్రభా, వాక్యాన్ని అన్వయించుకునే వారంగా వాక్యానుసారమైనటువంటి జీవితాలు మేము కలిగి ఉండులాగున మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. విన్నటువంటి వాక్యము తండ్రి నాయన చక్కటి ఫలింపుతో మాకందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. శ్రేష్టమైన సమయంలో జీవము కలిగిన మీ మాటలు మేమందరం కలిసి వినుటకు తండ్రి, ఎంతగానో సరి చేసుకుంటకు, బలపరుచుకుంటకు, ఆత్మీయతలో ముందుకు పోవుటకు మీరు చూపిస్తున్నటువంటి ప్రతి దినము కూడా మీ యొక్క గొప్ప మహాకృపను బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి విషయంలో మీకు కృతజ్ఞత కలిగిన జీవితాలు మేము కలిగి ఉండుటకు సహాయం దయచేయండి ఆయన. మిమ్మల్ని ప్రతి విషయంలో ఆయాసపరిచి తండ్రి మీకు దూరం అయ్యి తండ్రి మీ యొక్క ఉగ్రతకు మేము గురి కాకుండా తండ్రి అయ్యా మీ ప్రేమకు పాత్రలకున్నట్లు మీ సహాయాన్ని మాకు దయచేయండి నాయన తండ్రి. పరిశుద్ధుడా, మీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని తండ్రి అందించినటువంటి మీ ప్రియ బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకనూ మీ పరిచర్య నిమిత్తమై మంచిగా వాడబడుటకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని బిడ్డకి దయచేయమని, బిడ్డ యొక్క ప్రతి పనిలో మీరే తోడయండి, కాచి కాపాడమని అడుగుతూ ఈ సమయాన్ని మీ పాద సన్నిధికి తండ్రి మీకు సమర్పించుకుంటూ మేము అడిగిన ప్రతివిని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.